హాయ్ అండి, వెల్కమ్ టు యార్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి బోట్ నెక్కి మార్కింగ్ చేసాం కదండి ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు ఈ బోట్ నెక్కి ఈ కార్నర్స్లో మనం ఎలా స్టిచ్ చేయాలి అనేసి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇది స్టిచ్ అనేది అయిపోయింది. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు మీకు ఎలా స్టిచ్ చేస్తామనేసి నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇంకొద్దిగా ఫినిషింగ్ ఉందండి. ఇక్కడ వచ్చేసి నేను కట్ వర్క్ ప్లాన్ చేసుకున్నాను, అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ కార్నర్స్ని మనం ఎలా టర్న్ చేస్తాము అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని చూడండి. ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్కి స్లీవ్ ఎలా మార్క్ చేసుకోవాలి ఆరి వర్క్ కోసం అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ స్లీవ్ మార్కింగ్ అనేది చెప్పానండి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నాను, దానికోసము అలానే వీడియో కూడా తీసేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి స్లీవ్ యొక్క లెంత్ ఎంత కావాలో అంత ఇక్కడ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకునేసి, ఆర్మ్ హోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకునేసి, స్లీవ్ యొక్క బార్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకునేసి మనం లైన్స్ అనేటివి డ్రా చేసుకునేద్దాము. ఇక్కడ మనకు స్లీవ్ యొక్క లెంత్ ఎంత ఉంది అనేసి ఇక్కడ చూసామంటే 10 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లైనింగ్ని అటాచ్ చేసి ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి నేను ఫోల్డింగ్ కోసం అయితే ఎక్స్ట్రా వదలట్లేదు. ఇక్కడ మనకి పట్టు బార్డర్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ 1/2 ఇంచ్ ఉంది కదా, అదే సరిపోతుందండి. ఇక్కడ లైన్స్ అనేటివి డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచు ఇలా తీసుకునేసి ఇది షేప్ కోసం ఇలా మార్క్ అనేది చేసేసుకునేసేయాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేసుకొని ఈ ఫోల్డర్ని ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలానే టర్న్ చేసుకునేసి ఆపోజిట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ కొద్దిగా ఇలా ప్రెస్ చేసాము అంటే, ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్క్ని ఇలా మనం ప్రెస్ చేసుకున్నామంటే ఆ ప్రింట్ అనేది కింద పడుతుంది. ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈజ్ స్లీవ్ని అలానే మార్క్ చేసుకునేసి ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ స్లీవ్ కూడా సేమ్ ఇలానే మార్క్ చేసుకునేసేయండి. ఇక్కడ నేను బార్డర్ వచ్చింది కాబట్టి ఈ బార్డర్ దగ్గర రిమైనింగ్ మార్క్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ని సేమ్ ఆ లీవ్స్ లాగానే మనం బీడ్స్ని యూస్ చేసి స్టిచ్ అనేది వేసేసుకునేయచ్చు. ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ పట్టుని వదిలేసుకునేసి రిమైనింగ్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ స్కేల్తో మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ బీడ్స్, నెక్స్ట్ అలాగే చైన్ స్టోన్ స్టిచ్ వచ్చేడిగా చూసుకుంటాను. ఒక గ్లాస్ తీసుకునేసి ఇక్కడ ఒక సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేస్తున్నాను. ఇందాక మనం కార్నర్స్ బోట్ నెక్కి కార్నర్స్లో ఎలా టర్న్ చేయాలి అని చెప్పాం కదా, అది ఇప్పుడు ఈ స్లీవ్స్కి స్టిచ్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఇది డ్రా చేసుకుంటుంటే మా బాబు ఎలా డ్రా చేయాలి అనేసి వస్తూ ఉన్నాడు. తను చాలా ఇంట్రెస్ట్గా చూస్తూనే ఉన్నాడండి. మనం ఏది చేస్తే పిల్లలు దాన్ని అలానే కాపీ చేస్తారండి. ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని, చూసారా, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని సేమ్ అలానే మార్క్ అనేది వస్తూ ఉన్నాను. ఇక్కడ నేను బీడ్స్తో ఒక డిజైన్ అనేది స్టిచ్ చేస్తానండి. అది ఫుల్ స్టిచ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ కార్నర్స్ని మనం ఎలా టర్న్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చెప్పాలనుకున్నది. దాన్ని నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకునేసి ఇలా లైన్స్ అనేటివి డ్రా చేసుకునేసేయాలి. అప్స్ అండ్ డౌన్స్లో మీకు నచ్చినట్లు, ఈవెన్గా రాదండి, ఎందుకంటే సర్కిల్ షేప్ డ్రా చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఈవెన్గా లైన్స్ అనేటివి రావన్నమాట, అప్ అండ్ డౌన్స్లో వస్తాయి. మీకు ఏ షేప్స్లో నచ్చుతాయో, ఎంత మెజర్మెంట్ కావాలో దాన్ని చూస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకునేసాను. ఇక్కడ మనం ఆల్రెడీ బీడ్స్తో చైన్ స్టిచ్ వేసాము. బీడ్స్, చైన్ స్టోన్ స్టిచ్, బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కార్నర్స్ని ఎలా టర్న్ చేయాలి అనే దానికి ఇక్కడ నేను చెప్తున్నానండి. ఇక్కడ మనం సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ దగ్గర
ఒక 2 బీడ్స్ని ముందుకు స్టిచ్ చేసుకునేసి తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనుకుంటున్నాను, నిదానంగా చెప్తున్నానండి. ఇంతే అండి కార్నర్స్ అనేటివి టర్న్ చేసేది. చూసారా ఇక్కడ ఇలా చూసాము అంటే ఒక 3 బీడ్స్ని ఫ్రంట్కి స్టిచ్ చేసుకునేసి థ్రెడ్ని ఇలా బ్యాక్ తీసుకొచ్చి ఈ సర్కిల్ షేప్లో మనం ఇలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. 3 బీడ్స్కే మనం చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలండి. 3 కంటే ఎక్కువ తీసుకున్నాము అంటే స్టిచ్ చూడడానికి బాగుండదు. మనకి క్లాత్ అనేది రిమూవ్ చేసినప్పుడు, ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసినప్పుడు బీడ్స్ అనేటివి గ్యాప్ అనేది తెలుస్తాయి. 3 బీడ్స్కి అయితే మనకి గ్యాప్ తెలియదండి. 3 బీడ్స్ కంటే ఎక్కువ బీడ్స్ తీసుకోకూడదు. ఇక్కడ చూసారంటే మీకు ఇలా స్ట్రైట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టర్న్ అవ్వడం కోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూసారంటే 3 బీడ్స్ని ఫ్రంట్కి స్టిచ్ చేసుకునేసాను. చూసారా ఇక్కడ నుంచి ఇక్కడికి బీడ్స్ స్టిచ్ చేసుకునేసి మళ్ళీ బ్యాక్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంతే అండి. మనం ఏ బీడ్స్ తీసుకున్నా, వైట్ పూసలు కావచ్చు, కట్ బీడ్స్ కావచ్చు, ఏవి తీసుకున్నా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే సరిపోతుంది. నేను అక్కడక్కడ ఒక చిన్ని ఫ్లవర్స్ లాగా వేయాలనుకొని ఇలా లైట్ గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకునేసి ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్ అటాచ్ చేసి ఇలా స్టిచ్ చేశానండి. ఇది బ్యాక్ నెక్కు వస్తుంది. సేమ్ అలానే ఇలా సర్కిల్ మొత్తం ఫినిష్ చేసుకునేసి ఫ్రంట్ నెక్ కూడా ఒక ఫ్లవర్ వచ్చేడిగా చూసుకున్నాను. ఇది ఫుల్ ఫినిష్ అయినాక ఎలా ఉందో అనేసి ఈ వీడియోలోనే చూసేద్దాము. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నెక్స్ట్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. ఆల్రెడీ మన ఆరి వర్క్ అయితే మనం క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేసేస్తున్నామండి. మార్చి 20th ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏప్రిల్ 10th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేశారంటే జాయినింగ్ ప్రాసెస్ అనేది నేను ఎలా అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కమ్యూనిటీ ట్యాబ్లో చూసారంటే నేను కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. బ్యాక్ నెక్ కట్ వర్క్ని యూస్ చేసి జర్దోజీని యూస్ చేశాను. ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నానండి. నేనే డ్రా చేసుకున్నాను అనమాట. ప్రో క్లాసెస్ అని అవి కూడా కండక్ట్ చేస్తున్నాను. అలా అయితే ఓన్గా మీరే డిజైన్ని ఎలా డ్రా చేసుకోవాలి అనేసి కూడా క్లాసెస్ అనేటివి తీసుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ స్లీవ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.